నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. దేశంలో ఎక్కడా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం జరగట్లేదన్న మంత్రి తలసాని. ఎక్కడైనా నిర్మించినట్లు చూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్. చంద్రబాబు అరెస్ట్పై స్పందించాల్సిన అవసరం లేదన్న స్పీకర్ తమ్మినేని సీతారాం. తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు. తాడేపల్లిగూడెంలో టీడీపీ ఆధ్వర్యంలో మహాపాదయాత్ర. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడును అడ్డుకున్న పోలీసులు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో పట్టణంలో టీడీపీ నిరసన. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న విధంగా దేశంలో ఎక్కడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం జరగట్లేదని, ఎక్కడైనా నిర్మించినట్లు చూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కొల్లూరులో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అప్లై చేసిన అన్ని వేస్తే అందుకనే ఆ విషయంలో డ్రా వస్తుంది. దాని ప్రకారమే అంతా పారదర్శకంగా చేసినాం. కానీ మన దగ్గర ఎట్లుంటారంటే అంత జాగ్రత్తగా పారదర్శకంగా చేస్తే పెడితే పెళ్లి కొడతాం, లేకపోతే సాగు కొడతాం. నాకు ఇల్లు వస్తే లెక్క, లేకపోతే నువ్వు అమ్ముకున్నావు, లేదంటే ఉన్నోళ్ళకే ఇచ్చిందని మీడియా మిత్రులకు, మా ఎలక్ట్రానిక్ మీడియా ఒకసారి మీ కెమెరాలు అక్కడ చెప్పండి. ఇచ్చిరా చేయకపోతే రూపాయి ఇచ్చినట్టు మీరు పైసలు ఇచ్చి వచ్చిండ్రా? మీరు ఈ డబల్ బెడ్రూమ్ కోసం ఎవరైనా పైసలు ఇచ్చిండ్రా? ఎవరికైనా చేయలేపుతలేరు సరిగా. ఎవరైనా ఫైనల్ చేసిండ్రా? ఏ రాజకీయ నాయకుడైనా ఫైనల్ చేసిండ్రా? ఇంత పారదర్శకంగా, ఇంత బాధ్యతగా ఈ ప్రభుత్వం పేదవాళ్ళ కోసం ఆలోచన చేసింది. కానీ మీరు ఇంత దూరం ఎవరు పోతారని చెప్పి అమ్ముకుందామని ప్రయత్నం చేస్తే మీరు పోతారు, కొన్నోడు కూడా జైలుకే పోతాడు, అమ్మినోడు కూడా జైలుకే పోతాడు. ఎందుకంటే మీ నీడ లేదని కదా ఇస్తుంది, ఏ రూపాయి ఖర్చు లేకుండా ఇస్తుంది కదా. ఈ భారతదేశంలో ఇన్పులుడు కేంద్ర ప్రభుత్వం, ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా. స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్పై స్పందించాల్సిన అవసరం లేదని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందించారు. బ్యాటరీ బండి ఉంది కదా, బండి బ్యాటరీ వెహికల్ వస్తారు. చెప్పి వస్తున్నాం. వాళ్ళు డ్యూటీ మాస్ చేస్తారు, మనం వదిలేయాలి. నమస్కారం అండి సార్. సార్ నమస్తే సార్. నమస్కారం. తప్పు నేను కూడా రైట్. తీసుకోవా సెల్ఫీ ఎంతసేపు ఉండకూడదు. రావాలనుకున్నాం ఈసారి, కానీ శాసనసభ సమావేశాలు ఆ నిర్వహణలో రాలేకపోయినాం. ఏదైనా స్వామి ఆదేశం ఉంటేనే కదా. నేను దర్శనం ఇస్తాను, నువ్వు రా అంటేనే ఎవరైనా వస్తారు. కాబట్టి శాసనసభ సమావేశాలు అయిన తర్వాత స్వామి దర్శనానికి రావటం జరిగింది. వారికేముంది, పచ్చ కళ్యాణం పచ్చతోరణం, మహానుభావుడు దివ్య దర్శనంతో మాకు ధన్యమైంది. సేవ్ ఆంధ్రప్రదేశ్, సేవ్ డెమోక్రసీ అంటూ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో టీడీపీ ఆధ్వర్యంలో
చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా మహాపాదయాత్రకు ఇచ్చిన పిలుపులో భాగంగా పాదయాత్రకు వెళ్తున్న పాలకులు నిమ్మల రామనాయుడును పోలీసులు అడ్డుకున్నారు. సెక్షన్ పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉందని ఎటువంటి యాత్రలకు నిరసనలకు వెళ్లడానికి వీల్లేదంటూ ఎమ్మెల్యేను అడ్డగించి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేను అడ్డుకోవడానికి టీడీపీ శ్రేణులను నిర్వహించారు. జై నిమ్మల జై జై నిమ్మల అంటూ నినాదాలు చేస్తూ పోలీసు వాహనానికి అడ్డు తగిలి రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. ఈ పరిస్థితులకు స్వల్ప ఉద్రిక్తతలకు దారితీశాయి. చంద్రబాబు నాయుడికి త్వరగా బెయిల్ రావాలని ఆ విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేయడం జరిగిందని మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు షాజహాన్ బాషా పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో పట్టణంలోని కమ్మ వీధులు ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు వినాయక చవితి సందర్భమున మన ఖమ్మం వీధి వినాయకుడు వచ్చి మేమందరం పూజ చేసుకొని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలా, దేశం సుభిక్షంగా ఉండాలా, మంచి పాలకులు రావాలా, అరాచకమైన పాలకులు ఇళ్ళకు పోవాలని చెప్పి ఒక మాటతో దేవుడిని అందరూ ప్రార్థించి అందరూ సుఖ సంతోషాలతో బాగుండాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా దేవుడిని ప్రార్థన చేసి అందరూ కలిసి ఒకే ఒక్క మాటతో మదనపల్లి సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో అందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి అందరూ ప్రార్థన చేయడం. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ప్రజలు స్వచ్ఛమైన నీటిని వినియోగించుకొని ఆరోగ్యంగా ఉండాలని గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ సూచించారు. గూడూరు మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛత హై సేవా కార్యక్రమం నిర్వహించారు. గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్, దేవసేన మున్సిపల్ శాఖ అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు గూడూరు పాత బస్టాండ్ పరిసర ప్రాంతాలను శుభ్రపరిచారు. 100 గంటలు అంటే వారానికి 2 గంటలు స్వచ్ఛందంగా ఈరోజు అక్టోబర్ 1 మనమందరం
పారిశుద్ధ్యం చేయాలని మనకు మోడీ గారు పిలుపునిచ్చారు. మన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ దేవసేనమ్మ గారు ఆధ్వర్యంలో ఇక్కడంతా క్లీనింగ్ చేయాలని. ఈ ఒక్కరోజు చేస్తేనే సరిపోదు, ప్రతిరోజు కూడా అందరూ పరిశుభ్రంగా ఉండి పరిసరాలని మనం పరిశుభ్రంగా ఉంచుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము. మనకు తెలుసు చాలా వ్యాధులు పరిసరాలు పరిశుభ్రంగా లేనందువల్ల వస్తున్నాయి. కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళకు కూడా మనం అందరం కూడా ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఎక్కడా చెత్త లేకుండా నిర్మూలించేదానికి వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకు సహాయంగా మన బాధ్యతని గుర్తిరిగి ప్రతి ఒక్కరూ వాళ్ళు చెప్పిన రకంగా మనం కూడా చెత్తని నిర్మూలించేదానికి మన సహాయ సహకారాలు కూడా అందించాలని కూడా నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ వాళ్ళ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే మనమందరం క్లీన్గా పెట్టుకునే దానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు తెచ్చి బయట పడేసేయకుండా వాళ్ళ చెత్తని మనకు చెత్త బండులు వచ్చినప్పుడు దాంట్లో వేసి మనకు కమిషనర్ గారు చెప్తారు ఎట్లాగా చెత్తని మనం జాగ్రత్తగా బయట పంపించేదానికి చేయాలనేది. ఆ ప్రకారం మనం కూడా అందరం ఫాలో అవ్వాలా. మనకు తెలుసు చాలా వ్యాధులు డెంగీ అయితే ఏమి, మలేరియా అయితే ఏమి, దోమలు గుట్టడం వల్ల వస్తాయి. ఆ దోమలు ఎందుకు వస్తాయంటే మనకు అపరిశుభ్రంగా ఉండే వాతావరణం వల్ల దోమలు ఎక్కువ వస్తాయి. అట్లాగే నీళ్లు కూడా కలుషితమైన నీళ్లు తాగినందువల్ల కూడా ఎన్నో జబ్బులు వస్తాయి. దానికి మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. కాబట్టి ఆ జబ్బులు రాకుండా నిర్మూలించుకునే దానికి మనకు ఎంతో అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యత నెరిగి వాళ్ళు పరిధిలో పరిశుభ్రంగా ఉండేదానికి ప్రయత్నం చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఈరోజు మేము పవర్ క్లాస్ దగ్గరికి స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మోడీ గారి పిలుపు మేరకు పవర్ క్లాస్ దగ్గరికి రావడం జరిగింది. డాక్టర్ రోహిణి గారు చెప్పినట్టు మనమందరము పరిసరాలు పరిశుభ్రంగా పెట్టుకుంటే ఈ వ్యాధులన్నీ సోకుతున్నా ఉంటాయి. ఎక్కువగా పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే డెంగ్యూ దోమలు అవన్నీ ఎక్కువగా వస్తాయి. డెంగ్యూ ఫీవర్స్, మలేరియాలు అవన్నీ వస్తున్నాయి. కాబట్టి మనం అందరం పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా మన గూడూరులో ఉన్నటువంటి రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి భరత దేవసేనమ్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమానికి నాంది పలికాము. ఈ ఒక్కరోజు ఈ కార్యక్రమం చేస్తే కాదు, దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా వారి పరిసరాల్లో శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మన ఆరోగ్యం మన చేతుల్లో అనేటువంటి నినాదం ఉన్నప్పుడు ఎవరో అధికారులే వస్తారు బాగు చేయాలంటే కాకుండా మన చుట్టుపక్కల పరిసరాలను మనమే బాగు ఉంచుకుంటే సగం ఆరోగ్యం మన చేతుల్లో ఉన్నట్టే. దాన్ని బాధ్యతగా గుర్తిరిగి ఈరోజు మీ అందరిలో కూడా ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో జరుగుతోంది. దీనికి అందరూ కూడా సహకరించాలి. ఇప్పుడు చెప్పినట్లుగా ప్రతి ఒక్కరూ వారి దగ్గర శుభ్రతని మనకు తప్పకుండా పాటించాలి. జన విజ్ఞాన వేదిక ఎప్పుడూ నిత్యం ఆరోగ్యంగా ఉన్నటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. దాంట్లో భాగంగా ఇంత మంచి కార్యక్రమంలో మేము కూడా భాగస్వాములు అవడం చాలా ఆనందంగా ఉంది. మన డాక్టర్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా గుర్తిరిగి వారి పక్కన చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం శుభ్రంగా ఉంచుకుంటే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి అందరూ ఆ దిశగా ఆలోచించి ఈరోజు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకొని నిరంతరం మనం బాగుండాలి అంటే మన చుట్టుపక్కల పరిసరాలు బాగుండాలనేటువంటి నినాదంతో అందరూ ఉండాలని కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమంలో మా జేవీని కూడా భాగస్వామ్యం చేసినందుకు చక్కగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన గౌరవ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి స్వచ్ఛత పరిశుభ్రత చైర్మన్ అయినటువంటి మన దేవసేనమ్మ గారి ఆధ్వర్యంలో, మన గౌరవ మున్సిపల్ గారు, ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు అందరూ కూడా, పట్టణ ప్రజలందరికీ కూడా స్వచ్ఛత హీ సేవకు సంబంధించి స్వచ్ఛ ప్రతిజ్ఞ ఒక దాన్ని రూపొందించినారు. దాన్ని ప్రతిజ్ఞ కార్యక్రమంతో మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాల్సిన కోరుతున్నాం. కలలు కన్నారు. ఇది స్వేచ్ఛగా మాత్రమే కాకుండా స్వచ్ఛమైన మరియు అభివృద్ధి చెందినది కూడా. కొంతమంది గొప్ప వ్యక్తులు మరణించిన సమాజంలో బ్రతికే ఉంటారని జగ్గం ఉదాహరణ అని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోహన్ రాజు తెలిపారు. పాలకొల్లు మన్యం జగ్గం గారి సత్రంలో ఏపీ ఫంక్షన్ హాల్లో ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. సమాజ సేవకు జీవితం అంకితం చేసిన మహనీయురాలని అన్నారు.
శాసనమండలి సభ్యులుగా అంతకుమించి మన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఎంతో సుపరిచితులైనటువంటి రాజకీయ నాయకులు మెల్లుంటూ గౌరవించారు. పవన్ తదుపరి ఎస్సీ కమిషన్ తన యొక్క స్పీచ్ తో అందరినీ కూడా ఆలోచించినటువంటి ఆంధ్రప్రకాష్ ప్రముఖులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఈ రోజున ఈ యొక్క సత్రం యొక్క పునర్నిర్మాణం ఓపెనింగ్ నేను చేయటం అంటే ఈ జన్మలో నేను చేసుకున్నటువంటి నా తల్లిదండ్రులు చేసుకున్నటువంటి అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇది సామాన్యమైన విషయం కాదు. అనేక లక్షలాది కోట్లాది రూపాయలు పెట్టి ఓపెన్ చేయొచ్చు. కానీ ఆ రోజుల్లో ఒక సంపన్న కుటుంబంలో ఉన్నటువంటి మహాతల్లి ఆవిడ తదనంతరం తన యొక్క యావదాస్తిని ఓ కొడుకు. ప్రతి విద్యార్థి చదువుతో పాటు సమాజ సేవా కార్యక్రమంలో పాల్గొని దేశాభివృద్ధికి కృషి చేయాలని ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు. స్వచ్ఛతే సేవా కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు పాలకొల్లు మండలం లంకల కోడేరు జడ్పీ హైస్కూల్ ఆవరణలో పిచ్చి మొక్కలను తొలగించి స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ మనోహరాచారి, పోలీసులు పాల్గొన్నారు. ఓకే ఈ పట్టుకున్న వాళ్ళు మాత్రమే రండి. కొన్ని ఫోటోలు చాలా అక్కడ అక్కడ వేయాలండి మీరు ఇంకా పైకి ఇంకా పైకి
దేశవ్యాప్తంగా గాంధీజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్వాతంత్ర సమయంలో అలుపెరగని పోరాటం చేసి స్వేచ్ఛను అందించిన జాతిపిత మహాత్మా త్యాగ ఫలితాలను స్మరిస్తూ గాంధీకి ఘన నివాళులు అర్పించారు. దీంట్లో భాగంగా విజయవాడలో పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు గాంధీ విగ్రహానికి పూలమాలతో ఘనంగా అంజలి ఘటించారు. జాతిపిత మహాత్మా గాంధీ ఉద్యమ స్ఫూర్తితో సాధించిన అహింస, శాంతిలను దిశలు విస్తరించారని అన్నారు. ప్రజలు మహాత్ముని అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆశయాల కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. సార్ ఒక్కసారి అశోక్ గారు సూపర్ సార్ అలా ఉండండి. మీ అబ్బాయి ఓకే అలాగే సార్ ఒక్కసారి గారికి మా అందరి తరఫున అభినందనలు, అలాగే బెస్ట్ ఆఫ్ లక్ కూడా చెప్తున్నామండి. మళ్ళీ వార్తగా వస్తాను మళ్ళీ సార్ 10వ తారీఖు తర్వాత మోస్ట్ వెల్కమ్ ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆఫీసు ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాం. మీ దగ్గర నుంచి హ్యాపీగా వస్తుంటాం. ఎందుకంటే ఈ తరం తప్ప తర్వాత తరానికి గాంధీ గారు తెలియకపోవచ్చండి. ఇప్పుడు పిల్లలకే చాలా మంది తెలియదు. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టే గాంధీ గారి యొక్క ఆలోచనలని, ఆచరణల్ని ముందుకు తీసుకెళ్లడంలో రుద్రరాజు గారు ముందున్నందుకు సంతోషించాలి. మనం కూడా ఆ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని క్విజ్ కాంపిటీషన్లో గాంధీ గారు ఎవరైనా చెప్పలేని పరిస్థితి పిల్లలు. మనం గాంధీ గారిని చూసిన వ్యక్తులు చాలా అరుదుగా చూస్తుంటామండి. మన మధ్య డోగపతి శంకర్రావు గారు ఉన్నారండి. గాంధీ మహాత్ముడు విజయవాడ వచ్చినప్పుడు ఆయన కలిసి ఆయన నుంచున్న ప్రదేశంలో ఆయన ఓన్ చేసుకుని స్టిల్ ఇట్ ఈస్ దేర్ దట్ ప్లేస్. గాంధీ గారి మన డోగపతి శంకర్రావు గారు నిజంగా ఆయన ఈ మధ్య మన మధ్య ఉంటాం. నిజంగా మనందరికీ అదృష్టం అండి. గాంధీ మహాత్మ చూసిన మంచిగా ఆయనతో కలిసిమెలిసి తిరిగిన వ్యక్తిగా డోగపతి శంకర్ గారు ఉంటాం. నిజంగా మన అదృష్టం అండి. పాత స్ఫూర్తులంతా శంకర్రావు గారే గుర్తు చేస్తారు. పాత తరం వాళ్ళ పేర్లు కానీ వాళ్ళు ఏమేం చేసింది ముందు నమస్తే సార్. చంద్రబాబు అక్రమ అరెస్టుకు పార్టీలకు అతీతంగా ప్రజలు ఏకతాటిపైకి వచ్చి సంఘీభావం తెలపాలని టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అన్నారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా 18వ రోజు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు తూర్పు కాపు సంఘం సభ్యులు శిబిరం వద్ద సంఘీభావం తెలిపిన సందర్భంగా మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా చేసిన అభివృద్ధి తప్ప వైఎస్ఆర్ పార్టీ 4.5 సంవత్సరంలో ఏ విధమైన అభివృద్ధి చేయలేదని నాయకులు తెలిపారు. తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ అని, బీసీలో అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏడుకొండ గారిని కూర్చోబెట్టి ఐక్యత పాల్గొని నియోజకవర్గం పూర్తిగా
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశంలో ఎక్కడా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం జరగట్లేదన్న మంత్రి తలసాని. ఎక్కడైనా నిర్మించినట్లు చూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్. చంద్రబాబు అరెస్ట్పై స్పందించాల్సిన అవసరం లేదన్న స్పీకర్ తమ్మినేని సీతారాం. తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు. తాడేపల్లిగూడెంలో టీడీపీ ఆధ్వర్యంలో మహా పాదయాత్ర. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడును అడ్డుకున్న పోలీసులు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో పట్టణంలో టీడీపీ నిరసన. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.